ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన సనాతన ధర్మంపై నేను ప్రశ్నిస్తే నన్ను విమర్శిస్తున్నారు. అసలు సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? పవన్ అభిమానులను నేను అడిగే ప్రశ్న అదే. అసలు సనాతనంలో విడాకులనే మాటనే ఉండదు. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత సనాతన ధర్మంలో భర్త ఎంత వేధించినా ఎంత హింసించినా అతడితోనే కాపురం చేయాలని సనాతనం చెబుతుంది. మరి సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకుని 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు? పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం చాలా క్రూరమైంది, అరాచకమైంది. ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను అరెస్టు చేయాలి అని నారాయణ వెల్లడించారు. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత ఏదో పని చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే, నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్.